దేశంలో అత్యధిక మంది నిద్రమాత్రలకు అలవాటు పడిపోతున్నారా? పిల్స్ వేయనిదే నిద్రపోవడం లేదా? నాడీ వ్యవస్థపై నిద్రమాత్రలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయా? ఉస్మానియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైన సంచలన విషయాలేంటి? ఇటీవల కాలంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న తేడా లేకుండా నిద్రలేమి సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తోంది. రోజు రోజుకి ఇది పెద్ద సమస్యగా మారుతోంది. నిజానికి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. కానీ ఉద్యోగం, పనులు, మానసిక ఇబ్బందుల వల్ల మనలో చాలా మందికి నిద్ర సరిగ్గా ఉండడం లేదు. ఆందోళన, పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యల కారణంగానూ నిద్రలేమి సమస్య వేధిస్తోంది. దీంతో ప్రశాంతమైన నిద్ర కోసం నిద్ర మాత్రలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రాత్రి సరిగ్గా నిద్ర పట్టకపోతే నిద్ర మాత్ర వేసుకుంటారు. తరచూ ఇవి వాడటం వల్ల అదే అలవాటుగా మారుతోంది. స్లీపింగ్ పిల్ వేస్తేనే పీస్ఫుల్ స్లీప్ వస్తుందన్న ఫీలింగ్ వచ్చేసింది. స్లీపింగ్ పిల్స్ తరచూ వేసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి నాడీ వ్యవస్థకు చాలా ప్రమాదమని ఉస్మానియా విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి నిద్ర మాత్రలు వాడుతున్న వారు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని వార్నింగ్ ఇస్తున్నారు. మెట్రో నగరాల్లో నివసిస్తూ మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిలో 25% మంది పిల్స్ వేసుకుంటున్నారంటూ కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వాటి ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఉస్మానియా జువాలజీ విభాగం నిపుణులు ఫ్రూట్ ఫ్లై సూక్ష్మజీవులపై ప్రయోగాలు చేశారు. 10 సెంటీమీటర్ల ఎత్తున్న గాజు సీసాలను తీసుకొని వాటిలో సూక్ష్మజీవులను ఉంచి నిద్రమత్తు ద్రావణాన్ని ఇచ్చి పరీక్షించారు. ఇలా 6 నెలల పాటు మత్తుమందు ద్రావణ పరిమాణాన్ని మార్చి పరిశోధించారు. మోతాదుకు మించి నిద్రమాత్రలు ఇచ్చిన సూక్ష్మజీవుల్లో 95% 72 గంటల్లో చనిపోయాయని తెలుసుకున్నారు. రోజు నిద్రమాత్ర ఇచ్చిన సూక్ష్మజీవులు 30 రోజుల తర్వాత ఆ ప్రభావం లేకపోతే పిచ్చిగా ప్రవర్తించాయి. ఈ ఫలితాలను అధ్యయనం చేసి నిద్ర పట్టక పిల్స్ వేసుకుంటున్న వారి నాడీ వ్యవస్థపై 2-3 నెలల్లోనే తీవ్ర ప్రభావం చూపిస్తాయని తేల్చారు. నిజానికి నిద్ర మాత్రలు బ్రెయిన్, నాడీ వ్యవస్థల పనితీరుపై ప్రభావం చూపి ఆందోళనను తగ్గించి నిద్ర పట్టేలా చేస్తాయి. వీటి వాడకం ఎక్కువైతే పగలు కూడా నిద్ర ముంచుకొస్తున్నట్లు బద్ధకంగా అనిపించడం, తల తిరగడం, అయోమయం, చూపు మసకబారడం, తలంతా పట్టేసినట్లు ఉండడం, మానసిక ఆందోళన, అంతలోనే ఉద్వేగం, వెంటనే ఆనందం, ఇలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మెదడు పనితీరు కూడా క్రమక్రమంగా నెమ్మదిస్తుంది. చిన్న వయసులోనే మతిమరుపు, ఆలోచన శక్తి మందగించడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు నిద్ర మాత్రలు ఎక్కువగా వేసుకోవడం వల్ల అరచేతులు, అరికాళ్లలో మంటలు ఏర్పడటం, తలనొప్పి, గుండెలో మంట, కడుపు నొప్పి, ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం, మైకంగా అనిపించడం, అలసట, బలహీనంగా అయిపోవడం మొదలైన సమస్యలు వస్తాయి. తరచూ స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. స్లీపింగ్ పిల్స్ లో 3 రకాలుంటాయి. మొదటిది బెంజోడియాజిపైన్. ఈ మాత్రలు తక్షణ ప్రభావాన్ని చూపుతాయి, త్వరగా నిద్రను ప్రేరేపిస్తాయి, కానీ వాటిని ఎక్కువ కాలం ఉపయోగించడం ప్రమాదకరం. ఇక రెండో రకం నాన్ బెంజోడియాజిపైన్. ఈ మాత్రలు బెంజోడియాజిపైన్ కంటే తక్కువ ప్రభావవంతంగా ఉంటాయి. దీనివల్ల దుష్ప్రభావాలు కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. మూడో రకం స్లీపింగ్ పిల్స్ హిస్టమైన్ 2 రిసెప్టర్ యాంటిగోనిస్టులు. ఈ మాత్రలు నేరుగా నిద్రను ప్రేరేపించవు, కానీ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి. మొదటి 2 మాత్రల కంటే ఇవి తక్కువ హానికరం. అయితే మంచి నిద్ర రావడానికి నిద్ర మాత్రలు మాని నేచురల్ పద్ధతులు పాటించడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. నిద్రపోవడానికి 2 గంటల ముందు నుంచే మొబైల్ ఫోన్ చూడటం మానేయాలని, రాత్రిపూట గోరువెచ్చని పాలు తాగితే నిద్ర బాగా పడుతుందంటున్నారు. వ్యాయామం, యోగా, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుందంటున్నారు. మొత్తానికి స్లీపింగ్ పిల్స్ వాడకం అన్ని విధాలా ప్రమాదకరమని, వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని హెచ్చరిస్తున్నారు.